హలో ఆల్ వెల్కమ్ టు ఐఎస్సి. సో చాలా మంది ఆస్పిరెంట్స్ స్టూడెంట్స్ కావచ్చు. సో మనకి కరెంట్ అఫైర్స్ వీడియో కింద కమెంట్ చేయడం జరిగిందనమాట. 2023కి సంబంధించి కొంతవరకు సెగ్మెంట్స్‌లో లేకపోతే డిఫరెంట్ కేటగిరీస్‌లో కరెంట్ అఫైర్స్‌ని అప్‌లోడ్ చేయండి అని చెప్పేసి. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజు నుంచి మీకు వరుసగా ఒక్కొక్కటి అప్‌లోడ్ చేసుకుంటూ రావడం జరుగుతది. సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొక సెగ్మెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంట్‌గా మనకి బాగా అవసరం అండ్ ఇప్పుడున్న ప్రెజెంట్ కరెంట్ అఫైర్స్‌తో మనం ఏదైనా అటాచ్ చేయగలమా? స్టార్ట్ పాయింట్ ఏదైనా కలపగలమా? ఇలాంటివి చూసుకొని ఓవరాల్‌గా 2023లో సైన్స్ అండ్ టెక్నాలజీని ఫస్ట్ మీకు ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మన ఐఏసీ యూట్యూబ్ ఛానెల్‌లో. సో ఇప్పటి నుంచి కూడా అండ్ 2023కి సంబంధించిన హైలైట్స్ అన్ని కూడా వరుసగా అప్‌లోడ్ చేయబడతాయి. ఇది ఫస్ట్ వన్ అన్నమాట. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. సో ఈ వీడియోలో కొంతవరకు ఇది పార్ట్ 1గా అనుకోండి, ఫస్ట్ పార్ట్ అనుకోండి. సో కొంతవరకు సైన్స్ అండ్ టెక్నాలజీని 2023కి సంబంధించి అసలు ఏం జరిగింది అనేది ర్యాపిడ్‌గా ఇక్కడ రివిజన్ చేయడం జరిగింది. దీని నెక్స్ట్ పార్ట్ కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఉంటది. సో ఈ 2 పార్ట్స్‌ని మీరు ఒకసారి త్వరగా రివిజన్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు మెమరైజ్ చేసుకోగలిగితే మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. మళ్ళీ దాన్ని ఎక్స్‌టెన్షన్ చేసుకోవచ్చు ఈ టాపిక్స్‌ని. సో దానివల్ల ఫర్దర్‌గా ఇప్పుడొచ్చే కరెంట్ అఫైర్స్ కూడా మీకు అది నాలెడ్జ్ యూజ్ అవుతది. కొన్ని రిపీట్ అవుతాయి కాన్సెప్ట్స్ కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోగానే ఇంకొక సెగ్మెంట్, ఇంకొక ఫీల్డ్‌ని చూడొచ్చన్నమాట. సో ఫస్ట్ సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే. ఫస్ట్ కరెంట్ అఫైర్ ఇది. సో ఈ కరెంట్ అఫైర్స్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ 2023కి సంబంధించి ఓవరాల్‌గా చూసుకుంటూ వెళ్దాం ఏం జరిగాయి అనేది. అండ్ మనకొక ఐడియా ఉంటది. ఎక్కడైనా కుదిరితే ఇంటర్లింక్ అనేది కూడా చేద్దాం. So we will see in this video whatever that science and technology current affairs are there in 2023. If there is a chance to interlink current affair and we will interlink it and we will discuss about that current affair also. So first one చూద్దాం. ఫస్ట్ 3D ప్రింటెడ్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్. సో మనకి ఇండియాలో ఫస్ట్ 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? బెంగుళూరు. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ గా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. బేసికల్లీ దే విల్ ఆస్క్ question regarding to the place where first 3D printed office post office is started in India, that is Bangalore, or state అడిగితే కర్ణాటకగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ హూ మేడ్ ఇట్, హూ కన్స్ట్రక్టెడ్ ఇట్ అండ్ హూ ఇంట్రడ్యూస్డ్, ఎవరు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఎవరు దీన్ని నిర్మించారు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉందో ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్స్ దీనిని నిర్మించింది, ఇంట్రడ్యూస్ చేసింది అనమాట ఇన్ బెంగళూరు ఫస్ట్ 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్. అండ్ ఎవరు ఇనాగ్రేట్ చేశారు, హూ ఇనాగ్రేటెడ్ దిస్ 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ ఇన్ బెంగళూరు విచ్ ఈస్ కన్స్ట్రక్టెడ్ బై ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి అడగచ్చు. అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ అశ్విని వైష్ణవ్ గారు. సో మనకి యూనియన్ మినిస్టర్ అయిన అశ్విని వైష్ణవ్ గారు ఎవరైతే ఉన్నారో ఈజ్ అ రైల్వే మినిస్టర్ ఆల్సో. ఈయన మనకి రైల్వే శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఈయన చేతుల మీదుగా ఈ 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దట్ ఈస్ అబౌట్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్. దాన్ని పక్కన పెడితే ఒకసారి ఇటు చూడండి. హిమాచల్ ప్రదేశ్లోనే ఇన్ ద వరల్డ్ వీ హ్యావ్ అ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్. సో ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న పోస్ట్ ఆఫీస్ అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇన్ ద వరల్డ్ ఈస్ లొకేటెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. బేసికల్లీ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ హిక్కీమ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ అ హిక్కీమ్ పోస్ట్ ఆఫీస్. అది హిమాచల్ ప్రదేశ్లోని హిక్కీంలో లొకేట్ అయి ఉంది కాబట్టి దాన్ని హిక్కీమ్ పోస్ట్ ఆఫీస్ అని కూడా పిలవచ్చు. సో అది అక్కడ మెయిన్ థింగ్ అనమాట. ఈ ఎస్పెషల్లీ హిమాచల్ ప్రదేశ్లో ఏ ప్లేస్లో ఉంది అని అడిగితే లాహోల్ అండ్ స్పితి అనే ప్లేస్లో ఇక్కడ మనకి హిక్కీమ్ పోస్ట్ ఆఫీస్ అనేది ఉంది. వరల్డ్స్ హైయెస్ట్ ఏమంటారు పోస్ట్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ ఏరియా విచ్ ఈస్ నోన్ యాజ్ అ హిక్కీమ్ పోస్ట్ ఆఫీస్ గా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ద కరెంట్ అఫైర్ ఇస్ ఫస్ట్ 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ బై దట్ అశ్విని వైష్ణవ్ గారు అండ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ బెంగళూరు. సో ఇది మనకు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు, ఎక్కడ, ఎప్పుడు అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి హిమాచల్ ప్రదేశ్ యొక్క స్టేట్ యానిమల్. హిమాచల్ ప్రదేశ్ ఈజ్ బేసికలీ అండ్ వెరీ పాపులర్ రిగార్డింగ్ టు దట్ స్నో లెపర్డ్. మంచు చిరుత పులులకి హిమాచల్ ప్రదేశ్ సహజంగానే చాలా పేరు పొందిందనమాట. హిమాచల్ ప్రదేశ్ యొక్క రాష్ట్ర జంతువు స్టేట్ యానిమల్ కూడా స్నో లెపర్డే, మంచు చిరుత పులే. అయితే స్నో లెపర్డ్ ఈజ్ ఆల్సో ఇన్ న్యూస్ ఇన్ 2023 అండ్ ఇన్ 2024 బికాస్ స్నో లెపర్డ్ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ అ నేషనల్ యానిమల్ ఆఫ్ అ కంట్రీ. ఒక కంట్రీ తన యొక్క జాతీయ జంతువుగా కూడా స్నో లెపర్డ్ ని డిక్లేర్ చేసుకుంది రీసెంట్ గా. అండ్ దాట్ కంట్రీ ఈజ్ నథింగ్ బట్ కజకిస్తాన్. ఆ కంట్రీ ఏది అని అడిగితే కజకిస్తాన్ గా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అండ్ దిస్ ఈస్ కో రిలేటెడ్ కరెంట్ అఫైర్.
Kazakhstan is also is in news in 2024 because of Shanghai Cooperation Organization. SCO అనే సమిట్ వల్ల, అనే కూటమి వల్ల కజకిస్తాన్ అనేది కూడా వార్తల్లో ఉంది 2024లో. ఎందుకంటే 2024 SCO సమిట్ విల్ హోస్ట్ బై కజకిస్తాన్. 2023 SCO సమిట్ వచ్చేటప్పటికి ఇండియా కదా హోస్ట్ చేసింది. 2024లో వచ్చేటప్పటికి కజకిస్తాన్ దీన్ని హోస్ట్ చేయబోతుంది. ఇన్ 2023 షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కి సంబంధించి థీమ్ వచ్చేటప్పటికి టువర్డ్స్ సెక్యూర్ SCO. టువర్డ్స్ సెక్యూర్ SCO అనేది మనకి థీమ్ గా ఉందన్నమాట. వసుదైవ కుటుంబం ఈజ్ అ థీమ్ ఆఫ్ G20. G20 కూటమికి సంబంధించి 2023లో వన్ అర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్, వసుదైవ కుటుంబం అనేది థీమ్ కదండి. సో ఇక్కడ టువర్డ్స్ సెక్యూర్ SCO అనేది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కి సంబంధించి 2023లో మనకి థీమ్ గా ఉందన్నమాట. దీస్ ఆర్ ఆల్ కోరిలేటెడ్ కరెంట్ అఫైర్స్. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం? కజకిస్తాన్ వచ్చింది కాబట్టి. కజకిస్తాన్ ఎందుకు వచ్చింది? స్నో లెపర్డ్ వల్ల. స్నో లెపర్డ్ ఏ స్టేట్ కి యానిమల్? హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ లో ఏముంది? హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇన్ ద వరల్డ్, హిక్కిం. సో మనం పోస్ట్ ఆఫీస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? కరెంట్ అఫైర్ 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ ఫస్ట్ వన్ ఇండియాలో బెంగళూరులో స్టార్ట్ అయింది కాబట్టి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ ఇలాంటిది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ట్రకోమా ఈజ్ ఇన్ న్యూస్. ట్రకోమా ఈజ్ అ ఐ డిసీజ్. సో కంటికి సంబంధించి సోకే వ్యాధిగా ట్రకోమా అనే దాన్ని రికగ్నైజ్ చేశారు. సో దీనివల్ల ఐ ఇరిటేషన్, స్వెల్లింగ్, ఐలెట్స్ అండ్ ఐ పెయిన్, కళ్ళ నొప్పి కానీ, ఐ నుంచి స్వెల్లింగ్ రావడం, ఉబ్బడం ఇవన్నీ జరుగుతాయి. ఒకరి నుంచి ఒకరికి సోకుతుందన్నమాట. సో ఇట్ ఈస్ అ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ డిసీజ్ గా చెప్తున్నారు. అయితే ఇప్పటికే ప్రపంచంలో 17 కంట్రీస్, 17 దేశాలు దీన్ని ఎలిమినేట్ చేసుకున్నాయి. 17 countries are already eliminated in the past in this trachoma disease in their countries. So right now in 2023, 18th country, Iraq, eliminated completely this trachoma disease in their country. 18వ కంట్రీగా 2023లో ఈ వ్యాధిని కంప్లీట్ గా తమ దేశం నుంచి రూపుమాపినట్లుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫికేషన్ ఇచ్చిన కంట్రీ ఏది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇరాక్ గా చెప్పొచ్చు అనమాట. సో ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది అనమాట, సర్టిఫికేషన్. సో దట్ ఈస్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. అయితే ఇది డిసీజ్ కి సంబంధించింది కదా, ఇక్కడతో ఈ కరెంట్ అఫైర్ అయిపోయింది. కాకపోతే డిసీజ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఇంకొన్ని ఉన్నాయి. లైక్ మలేరియా. స్టిల్ ఇన్ ఇండియా వీ హ్యావ్ అ మలేరియా కేసెస్. ఇండియాలో ఇంకా మనకి మలేరియా కేసెస్ అనేవి ఉన్నాయన్నమాట. అయితే కొన్ని కంట్రీలు మలేరియాని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాయి. లైక్ చైనా. In past, China completely eliminated malaria in their country, and World Health Organization already given free certification, free malaria certification to China. China ki free malaria certification kuda World Health Organization ichindi. 2023లో World Health Organization అజర్బైజాన్, తజికిస్తాన్ కంట్రీలకి ఫ్రీ మలేరియా సర్టిఫికేషన్ ని ఇవ్వడం జరిగిందనమాట. సో మనకి ట్రకోమాకి సంబంధించి ఎలిమినేట్ అయినట్టుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏ కంట్రీకి ఇచ్చింది? ఇరాక్కి. In case of malaria, World Health Organization is given free certification to Tajikistan and Azerbaijan. Again in 2023, in starting 6 to 7 months, there is a news regarding to the Nipah virus in India. నిఫా వైరస్ గురించి మొదట్లో 2023లో ఒక 6 నెలల వరకు వార్తల్లో కొన్ని కేసెస్ కనిపించాయి. అది కూడా కేరళలో వీఆర్ అబ్జర్వ్ నిఫా వైరస్ సిమ్టమ్ కేసెస్ అన్నమాట. ఇవి బ్యాట్స్, గబ్బిలాలు ఉంటాయి కదా, వాటి నుంచి ఎక్కువగా వచ్చే వ్యాధి అంట. 2018లో ఫస్ట్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ ఇన్ సౌత్ ఇండియా, ఇన్ కేరళ ఓన్లీ. తర్వాత మనకి మళ్ళీ కనిపించలేదు ఈ వ్యాధి, మళ్ళీ రీసెంట్ గా కనిపించింది. ఏవైతే జంతువుల నుంచి మనుషులకి సోకుతాయో ఆ వ్యాధులని జూనోటిక్ డిసీజెస్ అని చెప్పేసి అంటారు. సో విచ్ డిసీజెస్ ఆర్ స్ప్రెడ్ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్స్ అండ్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ జూనోటిక్ డిసీజ్. ఈ జూనోటిక్ డిసీజ్ కి సంబంధించి ఒక డే కూడా ఉంది, June 6th. June 5th ఈజ్ ఎన్వైర్మెంట్ డే. June 5 పర్యావరణ దినోత్సవం కదా. June 6th వచ్చేటప్పటికి మనకి జూనోటిక్ డిసీజ్ డే గా చెప్తాం. లైక్ ర్యాబిస్ వ్యాధి కూడా మనకి జూనోటిక్ డిసీజ్ లోకే వస్తుంది. గోవా ఈజ్ అ ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా విచ్ ఈజ్ అ ఫ్రీ ఫ్రమ్ దట్ కంప్లీట్లీ ర్యాబిస్ వ్యాధి నుంచి కంప్లీట్ గా ఫ్రీ అయిన స్టేట్ ఏది అంటే ఇండియాలో గోవా అన్నమాట. 2023 which state in India is started a committee and campaign regarding to that rabies disease గురించి చెప్పడానికి, అవగాహన కల్పించడానికి ఏ రాష్ట్రం 2023లో ఒక కమిటీని, ఒక క్యాంపెయిన్ ఏర్పాటు చేసిందంటే అది కూడా మనకి కేరళగానే చెప్పొచ్చు అనమాట. సో బేసికల్లీ అవర్ కరెంట్ అఫైర్ ఇస్ అ ట్రకోమా. సో ఏ కంట్రీ దీన్ని ఫ్రీ చేసుకుంది, ఎలిమినేట్ చేసుకుంది అంటే దట్ ఈస్ అ ఇరాక్.
సర్టిఫికేషన్ ఈస్ గివెన్ బై, సర్టిఫికెట్ ఎవరిచ్చారు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుంది అని అడిగారు అనుకోండి, హెడ్ క్వార్టర్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ జెనీవాగా గుర్తుపెట్టుకుంటే చాలు. ఇరాక్ ఈజ్ 18th కంట్రీ టు ఎలిమినేట్ దిస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇన్ ద వరల్డ్. దీనికి రిలేటెడ్ గా ఏం చెప్పుకున్నాం? మలేరియా ఫ్రీ కంట్రీస్ ఇన్ 2023, తజికిస్తాన్, అజర్బైజాన్. దానికి రిలేటెడ్ గా ఏం చెప్పుకున్నాం? నిఫా వైరస్ 2023 ఈజ్ ఇన్ న్యూస్ అండ్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ ఇన్ ఇండియా ఇన్ విచ్ ప్లేస్? కేరళలో అన్నమాట. అదే కేరళలో మనకి ఈ ర్యాబిస్ వ్యాధికి సంబంధించిన న్యూస్ కూడా రావడం జరిగింది. జూనోటిక్ డిసీజ్ డే. దీస్ ఆర్ ఆల్ కోరిలేటెడ్ పాయింట్స్ విచ్ వీఆర్ డిస్కస్డ్ ఇన్ దిస్ కరెంట్ అఫైర్. ఈ కరెంట్ అఫైర్ తో పాటుగా కోరిలేటెడ్ పాయింట్స్ ని మనం డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి హైకున్ సబ్మెరైన్, హైకున్ జలాంతర్గామి అనేది వార్తల్లో ఉంది. హైకున్ సబ్మెరైన్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై విచ్ కంట్రీ? తైవాన్, టు ప్రొటెక్ట్ ఫ్రమ్ దట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఆర్ డిఫరెన్సెస్ ఫ్రమ్ దట్ చైనా. చైనా నుంచి వచ్చే వివిధ రకాల అంతరాయాలు కావచ్చు, వివాదాలు కావచ్చు, సో వాటి నుంచి పరిరక్షించుకోవడానికి తైవాన్ ముందుగానే తన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి హైకున్ జలాంతర్గామి అనే దాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేసింది. సో క్వశ్చన్ డైరెక్ట్ గా రావచ్చండి. హైకున్ సబ్మెరైన్ ఇంట్రడ్యూస్డ్ బై దట్ తైవాన్ కంట్రీ, ఇట్ ఈస్ ఇన్ న్యూస్, బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? తైవాన్. అంతే. నెక్స్ట్ వన్, తైవాన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి తైపై సిటీగా ఉందన్నమాట. తైవాన్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ లాంతరన్ ఫెస్టివల్, డ్రాగన్ బోట్ ఫెస్టివల్. వరల్డ్ లో డ్రాగన్ బోట్ ఫెస్టివల్ కి అండ్ లాంతరన్ ఫెస్టివల్ కి ఫేమస్ తైవాన్ కంట్రీ. ఇన్ఫాక్ట్ మనకి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఏమంటారు స్టేట్మెంట్ యూజ్ అవుతుంది, దట్ ఈస్ తైవాన్ స్ట్రైట్, తైవాన్ జలసంధి, అండ్ విచ్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ తైవాన్ అండ్ చైనా. తైవాన్ జలసంధి అనేది తైవాన్ కి చైనాకి మధ్యలో ఉందన్నమాట. అండ్ దిస్ స్ట్రైట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ ఫార్మోజా స్ట్రైట్, అండ్ తైవాన్ స్ట్రైట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ ఫార్మోజా స్ట్రైట్. సో ఇక్కడికి దగ్గరలోనే తైవాన్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ దట్ హైకున్ సబ్మెరైన్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ దట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్స్ అన్నమాట. సో వివిధ కారణాల నుంచి తన్నే తాను మనకి ఈ సముద్ర పరంగా రక్షించుకోవడానికి తైవాన్ ఇలాంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మనం కూడా చాలా సబ్మెరైన్స్ ని ఇంట్రడ్యూస్ చేసాం, మనం డిఫెన్స్ కేటగిరీలో అది చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి గోస్ట్ పార్టికల్ డిటెక్టర్ ఈజ్ ఇన్ న్యూస్. గోస్ట్ పార్టికల్ డిటెక్టర్, అండ్ గోస్ట్ పార్టికల్ డిటెక్టర్ కి సంబంధించి ఒక డివైస్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ డివైస్ పేరు వచ్చేటప్పటికి ట్రైడెంట్ గా ఉందన్నమాట. ట్రైడెంట్ ఈజ్ అ గోస్ట్ పార్టికల్ డిటెక్టర్ గా చెప్తున్నారు. వెరీ మైన్యూట్ పార్టికల్స్ ని కూడా మనకి డిటెక్ట్ చేసే విధంగా, దాని గురించి పరిశోధన చేసే విధంగా చైనా ఏం చేసిందంటే ఒక టెలిస్కోప్ లాంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. దాని పేరే ట్రైడెంట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ గోస్ట్ పార్టికల్ డిటెక్టర్. అండ్ చైనా స్పేస్ స్టేషన్ అనేది 2023లో చాలా సార్లు న్యూస్ లో ఉంది. దాని పేరు తియాన్గాంగ్ గా చెప్పొచ్చు. తియాన్గాంగ్ ఈజ్ అ చైనా స్పేస్ స్టేషన్ అన్నమాట. అలాగే మనకి ఒకటి హబుల్ టెలిస్కోప్ అనేది మీకు కనిపిస్తూ ఉంటది న్యూస్ లో. అలాగే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అని చెప్పేసి ఒకటి కనిపిస్తూ ఉంటది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్, హబుల్ టెలిస్కోప్, దీస్ 2 టెలిస్కోప్స్ ఆర్ బిలాంగ్స్ టు నాసా. ఈ రెండు కూడా నాసాకి సంబంధించినవి. అండ్ ట్రైడెంట్ ఈస్ బిలాంగ్స్ టు దట్ చైనా, ఇంట్రడ్యూస్డ్ బై దట్ చైనాగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ అనేది చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి రైల్ గన్ షిప్. ఇక్కడ చూడండి, రైల్ గన్ షిప్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ తోటి ప్రొజెక్టైల్ చేసి ఎదురుగా ఉన్న ఆబ్జెక్ట్ కావచ్చు, టార్గెట్ కావచ్చు, దాన్ని డిస్ట్రాయ్ చేసే విధంగా వాట్ ఎవర్ ద టార్గెట్ ఆర్ ఆబ్జెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ మిసైల్, ఇట్ విల్ బి డిస్ట్రాయిడ్ ఇన్ ద మేనర్ బై యూజింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఇన్ దట్ ప్రొజెక్టైల్ ఫార్మేషన్. సో అలాంటి దానినే మనకి రైల్ గన్ షిప్ గా చెప్తున్నారు అనమాట. ఈ రైల్ గన్ షిప్ ని రీసెంట్ గా ఇంట్రడ్యూస్ చేసిన కంట్రీ 2023లో, దట్ ఈస్ జపాన్, దట్ ఈస్ ఇన్ న్యూస్. In Japan, 2024 Jan 1st is in news because it is experienced earthquake. Jan 1st మనకి సంవత్సరం జపాన్ న్యూస్ లో ఉంది. ఎందుకు? అది భూకంపాలని ఎక్స్పీరియన్స్ చేసింది అనమాట. అదే టైంలో జపాన్ లోని ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ని ఎమర్జెన్సీగా డిక్లేర్ చేశారు. దాని పేరు ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈజ్ ఇన్ న్యూస్ అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ జపాన్ ఏరియా. ఇన్ఫాక్ట్ జపాన్ లో హిస్టారికల్ ప్లేస్ ఒకటి ఉంది. నేను ఎప్పుడు కరెంట్ అఫైర్స్ చెప్పినప్పుడు చెప్తాను. 2023లో రిగార్డింగ్ టు ద వరల్డ్ వార్స్ దెర్ ఇస్ 2 ప్లేసెస్ ఆర్ ఇన్ న్యూస్. సో రెండో ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించిన కొన్ని ప్లేసులు, కొన్ని ప్రదేశాలు 2023లో కూడా కరెంట్ అఫైర్స్ లో ఉన్నాయి. వన్ ఈజ్ నథింగ్ బట్ బ్లెచ్లీ ఏరియా విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ లండన్ ఆర్ యూకే, అండ్ వన్ మోర్ ఈజ్ హిరోషిమా విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ జపాన్. ఒకటి బ్లెచ్లీ అయితే ఒకటి హిరోషిమా.
ఇన్ జపాన్ హిరోషిమా ఈజ్ అ హిస్టారికల్ ప్లేస్ రిగార్డింగ్ టు దట్ వరల్డ్ వార్ 2. రెండో ప్రపంచ యుద్ధానికి సంబంధించిందే హిరోషిమా ప్రాంతం జపాన్లో. అదే హిరోషిమా ప్రాంతంలో 2023లో G7 సమిట్ అనే దాన్ని కూడా నిర్వహించడం జరిగిందనమాట. సో ఈసారి G7 సమిట్ ని ఇటలీలో నిర్వహిస్తున్నారు. లాస్ట్ టైం వచ్చేటప్పటికి మనకి జపాన్లో నిర్వహించారు. బ్లెచ్లీలో ఫస్ట్ టైం వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. బ్లెచ్లీ డిక్లరేషన్ కూడా జరిగింది. సో బికాస్ ఆఫ్ దట్ దే ఆర్ ఇన్ న్యూస్. జపాన్ ఇక్కడ ఉంది కాబట్టి నేను అది కూడా మీకు ఇక్కడ రిపీట్ చేశాను. అండ్ ద నెక్స్ట్ వన్, జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఫ్యూమియో కిషిదా అండ్ జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఫ్యూమియో కిషిదా హూ విజిటెడ్ ఇండియా ఇన్ 2023. 2023లో ఇండియాని విజిట్ చేసిన వాళ్ళలో జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఒకళ్ళు. ఇన్ దట్ టైమ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ గిఫ్టెడ్ జపాన్ ప్రైమ్ మినిస్టర్ దట్ శాండిల్వుడ్ లార్డ్ బుద్ధ స్టాట్యూ. జపాన్ ప్రైమ్ మినిస్టర్ కి మన నరేంద్ర మోదీ గారు ఒక గిఫ్ట్ నిచ్చారు. కర్ణాటకలో బేసిక్ గా మనకి ఈ తయారైన వస్తువు ఏది అంటే శాండిల్వుడ్ లార్డ్ బుద్ధ స్టాట్యూ. సో దానిని ఆ జపాన్ ప్రైమ్ మినిస్టర్ కి ఆయన గిఫ్ట్ గా కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది కోరిలేటెడ్ కరెంట్ అఫైర్ గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. జపాన్ సబ్మెరైన్ కి సంబంధించి రైల్ గన్ షిప్ గా దీన్ని గుర్తుపెట్టుకోండి. ఈజ్ ఇట్ క్లియర్ అండి? సో ఇప్పటికి మనం 5 కరెంట్ అఫైర్స్ దాకా చెప్పుకున్నాం. ఒకటి వచ్చేటప్పటికి ఫస్ట్ 3D ప్రింటెడ్ ఆఫీస్ అని చెప్పేసి, రైల్ గన్ షిప్ అని చెప్పేసి, నెక్స్ట్ గోస్ట్ పార్టికల్ డిటెక్టర్ ట్రైడెంట్ అని చెప్పేసి, నెక్స్ట్ ట్రకోమా డిసీజ్ గురించి అండ్ హైకూన్ సబ్మెరైన్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి క్వాడ్రాప్డ్ రోబోట్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. 4-legged రోబోట్ అనమాట. సో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే మనకి ఏదైతే స్వయా రోబోటిక్స్ సంస్థ ఉందో హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అనమాట. స్వయా రోబోటిక్స్ అనేది దే ఆర్ ఇంట్రడ్యూస్డ్ 4-legged రోబోట్ ఆర్ క్వాడ్రాప్డ్ రోబోట్ గా చెప్పొచ్చు అనమాట. సో అసలు ఇది ఎందుకు? జనరల్ గా మనకి కొన్ని టెరైన్ ఏరియాస్ లో లేకపోతే డిఫెన్స్ కి సంబంధించి అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి కొన్ని చోట్ల కొన్ని టెరైన్ ప్రాంతాల్లో మన ఆర్మీ వెళ్ళడం కష్టం అవుతా ఉంటది. అక్కడ ఇన్పుట్ తీసుకోవడం కష్టం అవుతా ఉంటది. అందుకని ఎక్కడికైతే ఆర్మీ వెళ్ళలేదో అలాంటి ప్లేసెస్ లో ఏం చేస్తారంటే సో మనకి ఇట్లాంటి 4 తో నడిచే డ్రోన్స్ ని కావచ్చు, లేకపోతే ఇట్లాంటి రోబోట్స్ ఉంటాయి చూసారా, ఈ రోబోట్స్ ని తీసుకొని అక్కడికి పంపించడం జరుగుతుంది. అక్కడ డేటా కవర్ చేయడం కానీ ఇవన్నీ చేస్తారు. అయితే ఇండియా ఆల్రెడీ సిస్టమ్ ని ఫాలో అవుతుంది. లైక్ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో, లడాక్ ప్రాంతంలో ఇండియా ఈజ్ ఫాలోయింగ్ దిస్ సిస్టమ్ విత్ దిస్ రోబోట్స్. బట్ దే ఆర్ నాట్ బిలాంగ్స్ టు ఇండిజినియస్ టెక్నాలజీ ఆఫ్ ఇండియా అండ్ we are import from USA and Switzerland. సో మనం జనరల్ గా USA అండ్ స్విట్జర్లాండ్ నుంచి దిగుమతి చేసుకుని ఈ రోబోట్స్ ని ఇంతవరకు యూజ్ చేసుకున్నాం ఇలాంటి టెక్నాలజీని. అయితే మనకి మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ ఇలాంటి ఇనిషియేటివ్ లో భాగంగా స్వయా రోబోటిక్స్ హైదరాబాద్ కి సంబంధించింది మన కంట్రీ టెక్నాలజీతోనే ఈ క్వాడ్రప్ రోబోట్ అనే దాన్ని ఎస్పెషల్లీ డిఫెన్స్ కోసం, టెరైన్ ఏరియాస్ లో సెక్యూరిటీ, డేటా కలెక్షన్ పర్పస్ కోసం ఈ రోబోట్ ని ఇంట్రడ్యూస్ చేసింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. అండ్ దే ఆర్ టేకెన్ హెల్ప్ ఆఫ్ DRDO. సో వీళ్ళు DRDO యొక్క హెల్ప్ ని కూడా తీసుకున్నారనమాట. సో బేసిక్ గా DRDOకి చాలా ల్యాబ్స్ ఉన్నాయి ఇండియాలో, పరిశోధన ప్రాంతాలు ఉన్నాయి. అందులో ఒకటి పూణే బేస్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. DRDO యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ పూణేలో ఉంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. అండ్ సెకండ్ వన్ బయో ఇంజనీరింగ్ ఎలక్ట్రోమెడికల్ ల్యాబ్. బయో ఇంజనీరింగ్ ఎలక్ట్రోమెడికల్ ల్యాబ్ బెంగళూరులో ఉంది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ 2 ల్యాబ్స్ అండ్ సవ్యా రోబోటిక్స్ అనే సంస్థ ఇండియాలో ఫస్ట్ టైం ఇండిజీనియస్ టెక్నాలజీతో ఉన్న 4 legs తో నడిచే మనకి క్వాడ్రప్డ్ రోబోట్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. గతంలో మనం ఈ కంట్రీస్ మీద డిపెండ్ అయ్యాం కదా, ఇప్పుడు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఈజీగానే మనం లైక్ ఇండియాకి పాకిస్తాన్ కి మధ్యలో మనకి రెడ్ క్లిఫ్ బోర్డర్ అనేది ఉంది. ఇండియాకి చైనాకి మధ్యలో మెక్మోహన్ బోర్డర్ అనేది ఉంది. సో ఇలాంటి బోర్డర్స్ లో టెరైన్ ఏరియాస్ లో కొన్ని ప్రాంతాలలో మనకి డిఫెన్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వెళ్ళలేకపోవచ్చు అక్కడ జియోగ్రఫికల్ కండిషన్స్ వల్ల. అలాంటి చోట్ల ఈ రోబోట్స్ ని మనం యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ద నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. నెక్స్ట్ వన్ ఎలన్ మస్క్ మనకు ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హీ అనౌన్స్డ్ అండ్ సూన్ దే విల్ ఇంట్రడ్యూస్ ట్రూత్ GPT AI. సో ట్రూత్ GPT ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనే దాన్ని వాళ్ళు త్వరలో లాంచ్ చేస్తారంట. ఫర్ దట్ కాంపిటీషన్ ఆఫ్ గూగుల్ చాట్ GPT అండ్ మైక్రోసాఫ్ట్ చాట్ GPT. లైక్ గూగుల్ GPT, చాట్ GPT కాదు, గూగుల్ GPT ఏదైతే ఉందో బార్డ్, గూగుల్ GPT ఈజ్ కాల్డ్ యాజ్ అ బార్డ్ గా పిలవచ్చు. అలాగే మైక్రోసాఫ్ట్ GPT వచ్చేటప్పటికి కో పైలట్ అనమాట. వీ రెండిటికి కూడా కాంపిటీషన్ గా అపోజిట్ లో
ట్రూత్ జీపీటీ ఏఐ విల్ సూన్ లాంచ్డ్ బై దట్ ఎలన్ మస్క్ గా చెప్తున్నారు. అసలు మనకి ఫస్ట్ వచ్చింది చాట్ జీపీటీ. చాట్ జీపీటీ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఓపెన్ ఏఐ. సో ఇన్ఫాక్ట్ దెర్ ఇస్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటి అంటే, వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఓపెన్ ఏఐ ఏదైతే ఉందో ఇట్ యాక్చువల్లీ ఇంట్రడ్యూస్డ్ చాట్ జీపీటీ కదా. ఓపెన్ ఏఐ యొక్క కో ఫౌండర్ 2015లో ఎలన్ మస్క్. బట్ 2019 ఆ టైంలో ఎలన్ మస్క్ స్టెప్ డౌన్ ఫ్రమ్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఓపెన్ ఏఐ అండ్ హీ కేమ్ అవుట్ ఫ్రమ్ దట్ కంపెనీ. ఓపెన్ ఏఐ నుంచి బయటికి రావడం, అక్కడి నుంచి దిగిపోవడం ఆయన జరిగిందనమాట ఆ పదవి నుంచి. ఎందుకు అంటే ఈయనకంటూ స్పేస్ ఎక్స్ అని చెప్పేసి ఒకటి ఉంది చూసారా, ఎలన్ మస్క్ యొక్క మెయిన్ సంస్థ స్పేస్ ఎక్స్. సో దాని రెస్పాన్సిబిలిటీస్, రోల్స్ ఇంకా ఎక్స్పాండ్ చేయాలనే ఉద్దేశంతో ఓపెన్ ఏఐని ఈయన వదిలేసుకున్నారు. దాని తర్వాత ఓపెన్ ఏఐ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ చాట్ జీపీటీ. ఆఫ్టర్ దట్ మైక్రోసాఫ్ట్ ఇంట్రడ్యూస్డ్ కోపైలట్ అండ్ గూగుల్ ఇంట్రడ్యూస్డ్ మనకి బార్డ్ గా చెప్పడం జరుగుతుంది అనమాట. సో వీటికి కాంపిటీషన్ గా ఇన్ సూన్ ఎలన్ మస్క్ విల్ రిలీజ్ అండ్ ట్రూత్ జీపీటీ ఏఐ గా చెప్తున్నారు. దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఒక క్లోనింగ్ పద్ధతి ద్వారా చైనాకి సంబంధించి బీజింగ్ ప్రాంతంలోని కొంతమంది గ్రూప్ ఆఫ్ వ్యక్తులు, కంపెనీస్ ఏం చేశాయంటే ఒక మాయా అనే ఆర్కిటిక్ ఊల్ఫ్ ని ఇంట్రడ్యూస్ చేశాయి. క్లోనింగ్ పద్ధతి ద్వారా మనకి మాయా అనే ఒక ఆర్కిటిక్ తోడేలుని మనకి ఏమంటారు కృత్రిమంగా సృష్టించడం జరిగింది చైనాలోని బీజింగ్ లో. ఆర్కిటిక్ ఏరియా, పోలార్ ఏరియా. సో అక్కడ జనరల్ గా ఈ ఊల్ఫ్స్ అనేవి, తోడేళ్ళు అనేవి ఉంటాయి. వాటిని వైట్ ఊల్ఫ్ అని పిలవచ్చు, లేదా పోలార్ ఊల్ఫ్ అని కూడా పిలవచ్చు అనమాట. అయితే తోడేళ్లు సహజంగా ఇలాంటి తోడేళ్ళని ఎక్కడ ఉంటాయి మనకి ఆర్కిటిక్ ఏరియా, కోల్డ్ ఏరియాస్ లో, అలాంటి ప్రాంతాల్లో ఉంటాయి. అయితే చైనాలోని బీజింగ్ కి సంబంధించిన కొంతమంది గ్రూప్ ఆఫ్ వ్యక్తులు బీగల్ డాగ్ అనే దాన్ని సరోగేట్ గా తీసుకున్నారు. ఇది సరోగేట్ చేసేది అనమాట బీగల్ డాగ్. సో దీంట్లో ఏం చేశారంటే ఒక వైల్డ్ ఫీమేల్ ఆర్కిటిక్ ఊల్ఫ్, సో మనకి ఆర్కిటిక్ తోడేలు ఏదైతే ఫీమేల్ జాతికి సంబంధించింది ఉంటుందో దాని స్కిన్ కి సంబంధించినవి తీసుకున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి అండాశయానికి, ఒక డాగ్ అండాశయానికి సంబంధించినవి తీసుకున్నారనమాట. సో ఆ రెండింటిని కూడా దీని ద్వారా సరోగేట్ చేసి ఒక ఊల్ఫ్ ని సృష్టించడం జరిగింది క్లోనింగ్ పద్ధతి ద్వారా. దాని పేరే మాయా. మాయా ఇస్ అ ఆర్కిటిక్ ఊల్ఫ్ అండ్ విచ్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై దట్ బీజింగ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ క్లోనింగ్ గా చెప్పొచ్చు. ఈ క్లోనింగ్ ప్రాసెస్ బాగా మనకి పాపులర్ అయింది 1996లో. సో జనరల్ గా బయలాజికల్ యాక్టివిటీ, బయలాజికల్ కి సంబంధించి ఏదైనా ఒక కాపీని ఇంట్రడ్యూస్ చేయడం, ఆర్టిఫిషియల్ గా ఇంట్రడ్యూస్ చేయడాన్ని క్లోనింగ్ గా చెప్పొచ్చు అనమాట ఒక డెఫినేషన్ గా. అంటే కృత్రిమంగా బయలాజికల్ గా ఉన్నదాన్ని ఇంకొక దాన్ని సృష్టించడాన్ని క్లోనింగ్ గా చెప్తాం. సాధారణంగా ఇండియాలో మీరు చూడొచ్చు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఇంకా మిగతా ప్రాంతాల్లో క్లోనింగ్ ద్వారా మనకి కౌ లేకపోతే బఫెల్లో ఇలాంటి వాటిని అన్నిటిని కూడా కొన్ని స్టేట్స్ లో ప్రొడ్యూస్ చేస్తున్నారు, సృష్టిస్తున్నారు. అలాగే వీళ్ళు ఊల్ఫ్ ని తీసుకురావడం జరిగింది, తోడేళ్ళని. అయితే ఫస్ట్ టైం ప్రపంచంలో 1996లో ఒక స్కాటిష్ సైంటిస్ట్ ఫస్ట్ టైం మనకి షీప్ అనే దాన్ని క్లోనింగ్ చేశారంటే దాని పేరు డాలీ. దాని తర్వాత మిగతా కంట్రీస్ లో ఈ పద్ధతి పాపులర్ అయింది. ఇప్పుడు చైనాలో దీనివల్ల కరెంట్ అఫైర్స్ లోకి రావడం జరిగింది. మాయా ఆర్కిటిక్ ఊల్ఫ్ ఈజ్ ఇన్ న్యూస్ విచ్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై ద క్లోనింగ్ ప్రాసెస్ బై విచ్ కంట్రీ? చైనా. ఆర్ విచ్ బేస్డ్ గ్రూప్ ఆఫ్ పీపుల్? బీజింగ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో ఏ బ్రీడ్ కి సంబంధించిన డాగ్ ద్వారా ఈ ప్రాసెస్ అంతా జరిగిందంటే బీగల్ డాగ్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ బరోస్ అని చెప్పేసి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట, బరోస్ అనేది. సో ఈ బరోస్ అనే దాన్ని మనకి జాందక్ ఆపరేషన్ లిమిటెడ్ అనేది, అలాగే ఐఐటి మద్రాస్, ముఖ్యంగా ఐఐటి మద్రాస్ అనేది బరోస్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేసింది. లైక్ ఓపెన్ క్లీన్ సిస్టమ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై దట్ చైనా కదా, అలాగా బరోస్ ఓఎస్ సిస్టమ్ అనేది మనకి ఐఐటి మద్రాస్ మెయిన్ గా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది మనకి మొబైల్లో యూజ్ చేసుకునే ఒక ఆపరేటింగ్ సిస్టమ్, ఓఎస్ గా చెప్తున్నారు మొబైల్స్ లో. సో జనరల్ గా ఏమవుతుంది, మొబైల్లో మనం ఏదైనా ఒక ఓఎస్ ని డౌన్లోడ్ చేసామనుకోండి, దాంతో పాటుగా డిఫాల్ట్ యాప్స్ అనేవి వస్తాయి, గూగుల్ మ్యాప్స్ అనో ఇంకొకటనో. ఆ డిఫాల్ట్ యాప్స్ ని మనం యూజ్ చేయకపోయినా అండ్ డిలీట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు అనమాట. దానివల్ల డేటా, మెమరీ, సో ఇవన్నీ కూడా వేస్ట్ అవుతూ ఉంటాయి, ఛార్జింగ్ కావచ్చు ఇట్లా. ఈ ఓఎస్ ఏదైతే ఉందో ఆపరేటింగ్ సిస్టమ్ బరోస్ విచ్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై ద ఐఐటి మద్రాస్, it doesn't consist of any default apps. So once a particular person introduced or installed this Burroughs OS in their mobile, and they could not find any kind of default systems. Default apps ఏవి వాళ్ళ దాంట్లో కనిపించు. దానివల్ల ఛార్జింగ్ కావచ్చు, లేకపోతే ఫోన్ రన్నింగ్ కావచ్చు, డేటా కావచ్చు, ఇవన్నీ కూడా
అండ్ ఒక సెక్యూర్ పద్ధతిలో మనకి రన్ అవుతా ఉంటాయి అని చెప్పడం జరిగింది. దట్ ఈస్ అబౌట్ బరోస్. ఇట్స్ అ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ కి సంబంధించింది. అండ్ ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై ఐఐటి మద్రాస్ విత్ ద హెల్ప్ ఆఫ్ చాందక్ ఆపరేషన్ లిమిట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. వాల్కన్ 2020 లేజర్. ఇది ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ లేజర్ గా రాబోతుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్, కమ్యూనికేషన్, సో ఇలాంటి వాటిల్లో దీన్ని యూజ్ చేయబోతున్నారు. దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన కంట్రీ ఏది అంటే యూకే. ఇన్ ద వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ లేజర్ ఇన్ 2023 ఇంట్రడ్యూస్డ్ బై యూకే అండ్ ఇట్స్ నేమ్ ఈస్ వాల్కన్ 2020. అక్కడి వరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 2023లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్ కూడా మనకి యూకేలో జరిగింది. సో యూకేలో జరిగినప్పుడు అండ్ ద కంట్రీస్ విచ్ ఆర్ ప్రెజెంటెడ్ ఇన్ దాట్ సమిట్ అండ్ దే డన్ బ్లెచ్లీ డిక్లరేషన్. ఏ దేశాలు అయితే అక్కడ పాల్గొన్నాయో ఆ సమావేశంలో అవి బ్లెచ్లీ డిక్లరేషన్ ని కూడా మనకి తీసుకురావడం జరిగింది. ఇది దానికి రిలేటెడ్ గా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. ట్రాఫిక్ మేనేజ్మెంట్ డ్రోన్ సిస్టమ్ అనే దాన్ని స్కై ఎయిర్ అనే సంస్థ ఇండియాలో ప్రవేశపెట్టింది. అంటే డ్రోన్స్ ద్వారా ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది చేయడం అనమాట. అండ్ 2023లో వాట్ ఎవర్ ద టామ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇండెక్స్ అనేది వచ్చిందో దాంట్లో బెంగళూరు, పూణే ఫ్రమ్ దట్ ఇండియా సైడ్ చూసుకుంటే మోస్ట్ ట్రాఫిక్ ఉన్న సిటీస్ గా కూడా ఉన్నాయన్నమాట, ఎస్పెషల్లీ బెంగళూరు. సో ఈ నేపథ్యంలో మన భారతదేశానికి సంబంధించి గురుగ్రామ్ బేస్డ్ స్కై ఎయిర్ కంపెనీ ఇంట్రడ్యూస్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ డ్రోన్ సిస్టమ్ అన్నమాట. మీకు ఎలా క్వశ్చన్ పడుతుంది అంటే ట్రాఫిక్ డ్రోన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే దాన్ని ఎవరు తీసుకొచ్చారు? స్కై ఎయిర్. సో ఇది ఏ బేస్డ్ కంపెనీ? గురుగ్రామ్ బేస్డ్ కంపెనీ. ఇలాంటిదే ఆల్రెడీ యుఎస్ లో ఎగ్జిస్ట్ అయి ఉందన్నమాట. దాని పేరు ఎయిర్ మ్యాప్స్ గా చెప్తున్నారు. అండ్ దీనిని మనకి మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో, మనకి రవాణాలు, రోడ్డు మరియు రవాణా సంస్థలకి సంబంధించిన మంత్రి అండ్ నితిన్ గడ్కరీ గారి యొక్క ఆధ్వర్యంలో దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇదే గురుగ్రామ్ లో వెన్ వీ హ్యావ్ అ వన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ అ ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్. అంతర్జాతీయ సౌర కూటమి ఇండియా ఫ్రాన్స్ సహకారంతో ఏదైతే మనకి ఎస్టాబ్లిష్ చేసిందో ఆ కూటమి అనేది గురుగ్రామ్ లో హెడ్ క్వార్టర్స్ ని కలిగి ఉంది. చైర్ పర్సన్ గా అజయ్ మాథుర్ గారు ఉన్నారనమాట. సో ఇది హెడ్ క్వార్టర్స్ ని గుర్తుపెట్టుకోవడానికి బాగుంటుంది. ఇదే గురుగ్రామ్ బేస్డ్ అయిన స్కై ఎయిర్ సంస్థ రీసెంట్లీ ఇన్ 2023 ఇట్ ఈస్ లాంచ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ డ్రోన్ సిస్టమ్ గా చెప్పొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఆమా కృషి అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించి అగ్రికల్చర్ లో ఫస్ట్ టైం ఒక చాట్ బోట్ సర్వీస్ ని తీసుకొచ్చారు. వ్యవసాయానికి సంబంధించి చాట్ బోట్ సర్వీస్ ని ఇండియాలో ఫస్ట్ టైం మనకి ఆమా కృషి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనే పేరుతో తీసుకొచ్చారు. దీంట్లో ఫార్మర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే క్లైమేటిక్ కండిషన్స్ కి సంబంధించిన అప్డేట్స్, సీడ్స్, పెస్టిసైడ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా దీంట్లో రిలేటెడ్ గా ఉంటాయి. దీన్ని ఒడిస్సా గవర్నర్ అయిన అప్పట్లో మనకి గణేషి లాల్ గారు ఇనాగ్రేట్ చేశారు. ప్రెసెంట్ ఒడిస్సా గవర్నర్ ఈజ్ రఘువర్ దాస్ గారు. ఒడిస్సా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ గారు అండ్ ఒడిస్సా గవర్నర్ రఘువర్ దాస్ గారు. బట్ బిఫోర్ రఘువర్ దాస్ గారు ఒడిస్సా గవర్నర్ వచ్చేటప్పటికి గణేషి లాల్ గారు, ఆయన టైంలోనే మనకి ఆమా కృషి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది ఒడిస్సాలో. అండ్ ఒడిస్సాలో చాలా ఇంపార్టెంట్ గా ఉన్నది ఒకటి పారాదీప్ పోర్ట్ అని చెప్పేసి అంటాం. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పోర్ట్ ఈస్ పారాదీప్ పోర్ట్. అండ్ వన్ మోర్ ఐలాండ్ ఈస్ దేర్, అబ్దుల్ కలాం ఐలాండ్. ఒరిజినల్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ వీలర్ ఐలాండ్. ఒరిజినల్ గా ఆ ద్వీపాన్ని వీలర్ ఐలాండ్ అని చెప్పి పిలిచేవాళ్ళు. దాని తర్వాత అబ్దుల్ కలాం గారి యొక్క జ్ఞాపకార్థంగా అబ్దుల్ కలాం ఐలాండ్ గా ఆ పేరు మార్చడం జరిగింది. ఇన్ ఒడిస్సా, చాందిని కోస్ట్ అండ్ అబ్దుల్ కలాం ఐలాండ్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ టెస్టింగ్ ఆఫ్ డిఆర్డిఓ మిసైల్స్. డిఆర్డిఓ ఏదైతే క్షిపణులని తయారు చేస్తుందో వాటిని ఎక్కువగా పరీక్షించే ప్రాంతం భారతదేశంలో ఏది అంటే అది అబ్దుల్ కలాం ఐలాండ్ గా చెప్పొచ్చు అనమాట. అలాగే సూపర్ సైక్లోన్ లాంటి తుఫాన్లను తట్టుకునే పోర్టు, ఎక్స్పీరియన్స్ చేసే పోర్టు ఓడరేవు ఏది అంటే పారాదీప్ ఓడరేవు. కోనార్క్ దేవాలయం అండ్ పూరి జగన్నాథ స్వామి దేవాలయం అండ్ ఇవన్నీ ఉన్న స్టేట్ కూడా ఏది అంటే ఒడిస్సాగా చెప్తాం. సో అలాంటి ఒడిస్సాలో మనకి రీసెంట్ గా అండ్ ఇండియా ఫస్ట్ అగ్రి చాట్ బోట్ ఆమా కృషి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది స్టార్ట్ అయింది అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒమిక్రాన్ ఆర్ఎన్ఏ. ఇది కోవిడ్ కి సంబంధించిన ఒక వేరియంట్. మనకి కోవిడ్ లో చాలా డిఫరెంట్ వేరియంట్స్ అనేవి ఉన్నాయి కదా, ఒక్కొక్క రకం. సో ఇది కోవిడ్ కి సంబంధించిన వేరియంట్ గా చెప్తున్నారు ఒమిక్రాన్ ఆర్ఎన్ఏ అనేది. ఫస్ట్ టైం దీన్ని ఎక్కడ డిటెక్ట్ చేశారు అంటే సౌత్ ఆఫ్రికాలో. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ 2023 నవంబర్ మంత్ లో దక్షిణాఫ్రికాలో
ఒమిక్రాన్ ఆర్ఎన్ఏ అనే దాన్ని మొట్టమొదటిగా రికగ్నైజ్ చేసింది. తర్వాత చాలా ప్రాంతాల్లో ఇది స్ప్రెడ్ అయినట్టుగా చెప్తున్నారు. అయితే 2023లో ఇంకొక పదం కూడా న్యూస్‌లో ఉంది. దాని పేరు ఎంఆర్ఎన్ఏ విచ్ రిఫర్స్ టు ద మెసెంజర్ ఆర్ఎన్ఏ. ఎంఆర్ఎన్ఏ అంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ. ఈ ప్రొసీజర్‌ని ఫర్దర్‌గా ఎంఆర్ఎన్ఏ ప్రొసీజర్‌ని కోవిడ్‌కి సంబంధించిన వ్యాక్సినేషన్‌ని కూడా తయారు చేయడానికి యూజ్ చేశారు. అండ్ ఎంఆర్ఎన్ఏ ప్రాసెస్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కోవిడ్ వ్యాక్సినేషన్. ఈ ఎంఆర్ఎన్ఏ మీద రీసెర్చ్ చేసినందుకు 2023లో మెడిసిన్ ఫీల్డ్‌కి సంబంధించి నోబెల్ ప్రైజ్ అనేది కెటలీనా కెరీకో అలాగే నెక్స్ట్ డ్రూ వైస్మన్‌కి రావడం జరిగింది. డ్రూ వైస్మన్‌కి, కెటలీనా కెరీకోకి ఈ నోబెల్ మెడిసిన్‌కి సంబంధించిన ప్రైజ్ అనేది రావడం జరిగింది. అలాగే దీనికి రిలేటెడ్‌గా మనం ఏం చెప్పుకున్నాం, ఒమిక్రాన్ ఆర్ఎన్ఏ కరెంట్ అఫైర్ చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, మనకి హైదరాబాద్‌లో ఏదైతే మలక్పేట ప్రాంతం ఉంది చూసారా, మలక్పేట్ చుట్టుపక్కలంతా కూడా మనకి అండ్ టెక్నాలజీ పరంగా మార్చడానికి దాదాపుగా అలా మారుస్తూ 5,000 వరకు కూడా జాబ్లని కల్పించడానికి 700 crores బడ్జెట్‌తో ఒక ఐటీ టవర్‌ని నిర్మించనున్నారు. దాని పేరే ఐటెక్ న్యూక్లియస్‌గా చెప్పడం జరుగుతుంది. ఐటెక్ న్యూక్లియస్. That is one of the IT tower and which are going to establish in Malakpet with the project of and budget of 700 crores గా చెప్పొచ్చు. ఇది సింపుల్ క్వశ్చన్ అండి. హైటెక్ న్యూక్లియస్ ఎక్కడ వచ్చింది? హైదరాబాద్లో, ఎస్పెషల్లీ మలక్పేట్లో. లేకపోతే ఎన్ని క్రోర్స్ బడ్జెట్తో దీన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు? ఫర్దర్గా ఇది ఎలా ఉంటుంది? దీనికి సంబంధించిన కాంప్లికేషన్స్ ఏంటి? అడ్వాంటేజెస్ ఏంటి? సో ఇంకేమన్నా ఇనిషియేషన్స్ ఉన్నాయా? ఇవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. బట్ ఇది ఒక అప్డేట్గా గుర్తుపెట్టుకోవచ్చు 2023కి సంబంధించి. 2023లో ఇంకొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ స్మాష్కి సంబంధించి. స్మాష్ అనేది ఒక మినీ ల్యాప్టాప్ లేదా మినీ పీసీకి సంబంధించింది అనమాట. దీనిని మన భారతదేశానికి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అని చెప్పేసి ఉంది. ఈ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కింద ఉన్న, అంటే మన భారతదేశం యొక్క మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ కింద ఉన్న గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ అయిన ఐటీఐ లిమిటెడ్ అనేది ఏది ఉందో అది స్మాష్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. భారతదేశంలో ఇప్పుడు ఏవైతే వివిధ కంపెనీలు అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంపెనీస్ కోట్ చేసి ఇంట్రడ్యూస్ చేసాయో ల్యాప్టాప్ పీసెస్, వీటికన్నా చాలా తక్కువ కాస్ట్ తోటి ఎఫిషియన్సీతో వర్క్ చేసేలాగా వీటిని డిజైన్ చేసి మార్కెట్లోకి తీసుకురానున్నారు. సో స్మాష్ అనేది రీసెంట్ గా న్యూస్ లో ఉంది 2023లో. ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ మినీ పీసీ ఆర్ ల్యాప్టాప్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కింద ఉన్న ఐటీఐ లిమిటెడ్ అనే ఒక గవర్నమెంట్ కంపెనీ దీన్ని డిజైన్ చేసి మార్కెట్లోకి తీసుకురాబోతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ చూడొచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఇక్కడ మీకు నోకియా 6G ల్యాబ్. సో ఆల్రెడీ ఇప్పుడు మనకి ప్రపంచంలో చాలా కంట్రీలు 5Gని వదిలేసి 6Gలోకి వెళ్తున్నాయి. In the world, already Japan and China are introduced in some cities and 6G services. జపాన్ అండ్ చైనా తన దేశాలలో కొన్ని సిటీస్లో 6G సర్వీసెస్ని ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశాయి. సో ఇండియా కూడా మన సొంతంగా మన యొక్క పరిజ్ఞానంతో టెక్నాలజీతోనే 6G సర్వీసెస్ని ఇండియాలో బాగా తీసుకురావాలని 3G టెక్నాలజీని 3D టెక్నాలజీని 3D మోడల్స్ని ఇలాంటి వాటిని అన్నిటినీ కూడా ఇండియాలో బాగా పాపులర్ చేయాలన్న ఉద్దేశంతో భారత్ 6G విజన్ అనే దాన్ని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసింది. ఈ భారత్ 6G విజన్లో ఏమవుతుందంటే 6G టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడానికి కావాల్సిన రీసెర్చ్ ల్యాబ్లు, అకాడమీకి సంబంధించినవి, ప్రోగ్రామ్స్, క్యాంపెయినింగ్స్, వాటితో పాటుగా నెక్స్ట్ ఇనిషియేషన్స్ ఇవన్నీ కూడా ఇందులో జరుగుతాయి అన్నమాట. భారత్ 6G విజన్లో భాగంగానే నోకియా 6G ల్యాబ్ అనే దాన్ని బెంగళూరులో ఇంట్రడ్యూస్ చేశారు. ఇన్ కర్ణాటక, ఇన్ బెంగళూరు. And the part of Bharat 6G vision, Nokia 6G lab is introduced. It is very useful for 6G sensor research and 6G network research. 6G network research ki alage sensor research ki ఇది బాగా యూజ్ అవుతుందని చెప్పడం జరిగింది. సింపుల్ గా అడిగితే 6G ల్యాబ్ ఎక్కడ స్టార్ట్ అయింది అని చెప్పేసి అడగచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ బెంగళూరు. నెక్స్ట్ వన్ ఓపెన్ క్లీన్ అనేది ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్. దీన్ని ఏ కంట్రీ ఇంట్రడ్యూస్ చేసింది రీసెంట్ గా అంటే చైనా కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ విచ్ ఈస్ నోన్ యాజ్ ఓపెన్ క్లీన్. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా దీనికి సంబంధించిన వర్షన్స్ ఫీచర్స్ కి సంబంధించి డీటెయిల్డ్ గా అయితే మనకి కరెంట్ అఫైర్ ఆర్టికల్స్ లో ఇవ్వలేదు. జస్ట్ దే ఆర్ సింప్లీ గివెన్ ఓపెన్ క్లీన్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ అ సాఫ్ట్వేర్ ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్ విచ్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై రీసెంట్లీ చైనా. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ట్రైడెంట్ చైనాని ఇంట్రడ్యూస్ చేసింది. టియాన్గాంగ్ చైనాకి సంబంధించిన స్పేస్ స్టేషన్.
అలాగే చైనాకి సంబంధించిన కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ పేరు ఓపెన్ క్లీన్ గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి జైంట్ గ్రావిటీ హోల్. మనకి ఇండియన్ ఓషన్ ఉంది కదండి, హిందూ మహాసముద్రం. సో దానికి లోపల హిందూ మహాసముద్రానికి కొంత డెప్త్ లో మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇన్ బెంగళూరులో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ యొక్క శాస్త్రవేత్తలు ఎవరు వీళ్ళు? ఎవరైతే ఉన్నారో మనకి దిబాన్జాన్ పాల్, అలాగే ఆత్రేయ ఘోష్. దిబాన్జాన్ పాల్, ఆత్రేయ ఘోష్. సో వీళ్ళిద్దరూ కూడా కలిసి మనకి రీసెంట్ గా ఒక జైంట్ గ్రావిటీ హోల్ అనే దాన్ని రికగ్నైజ్ చేశారు, కనిపెట్టారు, డిస్కవర్ చేశారు ఇండియన్ ఓషన్ లో, హిందూ మహాసముద్రంలో. సో ఈ హోల్ వల్ల, ఈ గ్రావిటేషనల్ హోల్ వల్ల సముద్ర మట్టానికి, సీ లెవెల్ కి ఇంపాక్ట్ కలుగుతుంది అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అదే దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, భారత్ 6G అలయన్స్. సో భారత్, నేను ఆల్రెడీ చెప్పాను కదా 6G విజన్ అనే దాన్ని లాంచ్ చేసింది. దాంట్లో భాగంగానే 6G అలయన్స్, 6G కూటమి అనే దాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ తో 2023లో లాంచ్ చేయించింది. దీనికి బడ్జెట్ ఎంత ఎలకేట్ చేసిందంటే 240.51 crores, 240.51 కోట్లతో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ భారత్ 6G అలయన్స్ అనే దాన్ని లాంచ్ చేసింది. ఎందుకంటే 2022 డేటాని చూసుకొని 2023లో ఇండియన్ గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేసింది. దట్ ఈస్ ఇండియా ఈస్ ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ టెలికమ్యూనికేషన్ మార్కెట్. ప్రపంచంలో రెండవ అతిపెద్ద టెలికమ్యూనికేషన్ మార్కెట్ ని కలిగి ఉన్న దేశం ఇండియా అంట. సో అలాంటి మన కంట్రీలో 6G వర్షన్ ఇంకా బాగా డెవలప్ చేస్తే, సో ఇప్పటికే మనం ఈ టెలికమ్యూనికేషన్ కి సంబంధించిన సర్వీసెస్ ని ప్రపంచంలో 12 కంట్రీస్ కి అందజేస్తున్నామంట. సో ఇంకా ఫర్దర్ గా దాన్ని ఇంక్రీజ్ చేయొచ్చు, మనకంటూ సెల్ఫ్ సఫిషియంట్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఆ ఉద్దేశంతో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ యొక్క సహకారంతో 240.51 crores, 240.51 కోట్లతో అండ్ భారత్ 6G అలయన్స్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఇనిషియేషన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. మనం ట్రైడెంట్ అని చెప్పేసి చూసాం కదా, ఏదైతే జైంట్ పార్టికల్, గోస్ట్ పార్టికల్ డిటెక్టర్ అని చెప్పేసి చైనా ఇంట్రడ్యూస్ చేసింది ఒక టెలిస్కోప్ అని. అలాగే ఇండియా కూడా ఆసియాలోనే అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఉత్తరాఖండ్ లో. 4 meters ఇంటర్నేషనల్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ విచ్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఉత్తరాఖండ్ దేవస్థల్ ఏరియా. ఉత్తరాఖండ్ లోని దేవస్థల్లో 4 మీటర్ల అంతర్జాతీయ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్, ఏషియాలోనే అతిపెద్దదంట. దీనిని మనకి ఎవరైతే సైన్స్ అండ్ టెక్నాలజీ స్టేట్ ఆఫ్ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్ మనకి ఎవరైతే గుర్మిత్ సింగ్ గారు ఉన్నారో ఆయన యొక్క ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్ గారు, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండిపెండెంట్ చార్జ్ మినిస్ట్రీగా ఉన్న జితేంద్ర సింగ్ గారు, వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్ లోని దేవస్థల్ అనే ప్రాంతంలో మనకి ఎరైస్ అని చెప్పేసి ఉంది, ఇండియా యొక్క ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్స్. ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్స్. సో ఇక్కడ 2450 meters హైట్ లో, అంత ఆల్టిట్యూడ్ లో, సో ఈ 4 meters ఇంటర్నేషనల్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ని అరేంజ్ చేయడం జరిగింది, వీళ్ళు ఇనాగ్రేట్ చేశారు. అండ్ కమింగ్ టు దట్ 4 meters ఇంటర్నేషనల్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్, ఇది అక్కడ మీకు ఆబ్జెక్ట్ ఏదైతే ఇమేజ్ ఉందో కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక బౌల్ లాంటి దాన్ని, బౌల్ షేప్ లో ఉన్నదాన్ని మనకి అరేంజ్ చేస్తారనమాట ఈ టెలిస్కోప్ లో. ఆ బౌల్ షేప్ మీద ఒక మెర్క్యూరీతో సంబంధించిన లిక్విడ్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ లిక్విడ్ మెర్క్యూరీ అండి. సో దాన్ని ఏర్పరుస్తారు. దీంతో పాటుగా ఒక మోటార్ ని, ఒక డ్రివెన్ సిస్టమ్ ని అరేంజ్ చేస్తారు. సో దీని ద్వారా మనకి టెలిస్కోప్ అబ్జర్వేషన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ 2 types లో క్వశ్చన్స్ అడుగుతారు. ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు మనకి ఇంటర్నేషనల్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ 4 meters అని అడిగితే దేవస్థల్ ఇన్ ఉత్తరాఖండ్ ఎరైస్ దగ్గర అని చెప్పేసి. ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే జితేంద్ర సింగ్ గారు, ఆయనతో పాటుగా ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్ గారు. ఎంత హైట్ లో అని అడిగితే 2450 meters అన్నమాట. బట్ సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే కొన్నిసార్లు వీళ్ళే ఈ లిక్విడ్ మొత్తం అంతా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసి దీంట్లో ఏ లిక్విడ్ ని యూస్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఏ మెటల్ ని యూస్ చేసి ఉండొచ్చు, ఏ ఎలిమెంట్ ని యూస్ చేసి ఉండొచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. లైక్ లిథియం ని యూస్ చేశారా, ప్లూటోనియం ని యూస్ చేశారా, మెర్క్యూరీని యూస్ చేశారా. ఈ టెలిస్కోప్ లో మనకి మెర్క్యూరీని యూస్ చేయడం జరిగింది. అది ఒక్కటి మీరు ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.